వెల్కమ్ టు అద్దు అండ్ అర్జున్ టేల్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డి బ్లాక్ నుంచి బి బ్లాక్ సి బ్లాక్ మీదుగా ఏ బ్లాక్ వెళ్తున్నాం. ఎందుకంటే ఎక్కడానికి మేము వెళ్ళేసరికి పిల్లలు తింటున్నారనమాట. ఫస్ట్ పిల్లలు తింటే తర్వాత పెద్దవాళ్ళము హ్యాపీగా తినొచ్చు కదా, అందుకు ఫస్ట్ పిల్లలకి పెట్టేశారు. సో వేడి వేడిగా చికెన్ రెడీ అవుతుంది. నేను వెళ్ళి గరిటె పట్టుకున్నానో లేదో, మా ఆయన ఎవరో చేసిన దానికి నువ్వు లాస్ట్లో వచ్చి గరిటె తిప్పితే నువ్వు చేసినట్టా అని ఒక డైలాగ్ వేసాడు. సరే అని తీసి పక్కగా పెట్టేశాను. సో ఏమేమి చేశారో ఒకసారి అలా లుక్ వేసామన్నమాట మేము. సో ఇవాళ అయితే లంచ్ ఎమ్మీగా ఉండబోతుంది. ఐటమ్స్ చూస్తేనే తెలుస్తుంది. బా, అదైతే స్పైసీగా ఉంది. ఇక్కడ మా చిన్ని డ్యాన్స్ అన్లోడింగ్ అయ్యింది. వెయిటింగ్ క్లీనింగ్ కోసం ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తూ డ్యాన్స్ వేస్తున్నాడు బాల్కనీ. ఇక్కడ మా మల్లీశ్వరి ఆంటీ వేడిగా పెద్ద గులాబ్ జామున్ చేస్తుందన్నమాట. అసలు లాస్ట్లో తినడానికి లంచ్ పార్టీలో గులాబ్ జామున్ ఉంటే కిక్కే వేరబ్బా. ఒక సైడ్ మా శ్వేత పెరుగు చట్నీ కోసం ఆనియన్స్ని బాగా కట్ చేసేసి అది కాలాలా? ఎట్లుంది మైసూర్ పాక్? టిప్ ఆఫ్ ద డే, గులాబ్ జామున్ అప్పుడే చేసాం కదా, ఇంకా షుగర్ సిరప్ అనేది జామున్ లోపల వరకు వెళ్ళి నానలేదన్నమాట. సో శ్వేత ఏమో ఇక్కడ పొంగనాలు తీసే పుల్లతో హోల్స్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే సిరప్ లోపలికి వెళ్ళిపోయి త్వరగా నానుతుందన్నమాట. సో ఐ థింక్ ఈ టిప్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో అలా మేము హోల్స్ పెట్టాము, తినేలోపు ఇవి బాగా నానుతాయనేసి. అసలు బొమ్మలన్నీ తీసి బయట పెట్టేసి ఇల్లంతా రచ్చ లేపేశారు. అను చిన్న గ్యాప్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వచ్చిందనమాట. సో వెల్కమ్ చెప్పాము. తర్వాత మేము కూడా మా పాపకి ఫుడ్ తినిపించేసాను. అది తినడం స్టార్ట్ చేసిందో లేదో వాటర్ అని అడుగుతూనే ఉంది. సో మేము ఇంకా తినడానికి రెడీ అవ్వడానికి అన్నీ అరేంజ్ చేసామన్నమాట. ఇంకా స్పేస్ కోసమని వాళ్ళు పిల్లలు వేసిన బొమ్మలన్నీ తీసి సర్దేశాను. సో కొంచెం స్పేస్ క్లియర్ చేసేసి అందరం రెడీగా ఉన్నాం ఇంకా తినడానికి. ఈ వాటర్ వీడియో ఎందుకు మా ఆయన తీసాడో తెలీదు. మళ్ళీ నేను ఎడిటింగ్లో తీసేస్తే గొడవలు అయిపోతాయని కోసం స్పైసీ మటన్ కర్రీ. ఏం మామా కుమ్మేస్తావా ఈరోజు? పిల్ల బచ్చాల కోసం కొంచెం స్పైసీ తక్కువతో మటన్ కర్రీ. మటన్ చికెన్ తిన్నాక అరగడానికి రసం, పన్నీర్ కర్రీ, ఇది మష్రూమ్ ఫర్ వెజ్. పడుకోబెట్టడానికి ఉయ్యాలని ఒక రేంజ్లో ఊపుతుందన్నమాట. మా అద్దు ఏమో తినింది కదా ఇంకెళ్ళి ఆడుకుంటుంది. మా అమ్మ న్యాప్ వేస్తుంది ఒక చిన్నది. శ్వేత ఇంకా నిద్రపుచ్చడానికి తెగ ట్రై చేస్తుంది. ఒకటి వికెట్ డౌట్, రెండో వికెట్ మాత్రం టీవీ చూస్తుంది. ఈయన మా పతిదేవ్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ రెండింటినీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడేమో మా అన్నయ్య నాకన్నా వయసులో పెద్దవాడు.
సో అందరం లంచ్ తర్వాత గులాబ్ జామ్ ఐస్ క్రీమ్తో ఎంజాయ్ చేసి అలా కబుర్లు చెప్పుకుంటూ కాసేపు అలానే గడిచాం. పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మన్నును నిద్రపించడానికి మా అద్వైత ఉయ్యాల ఊపుతూ అలా అలా తిరుగుతూ ఉంది. బాగా ఆడుకున్నారు పిల్లలు కూడా.